నేటి వాక్య కొరకు లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము వచనము 10. నేను చదువుతున్నాను, గమనించండి. లూకాసు వార్త 19వ అధ్యాయము వచనం 10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ మాటలు పలికింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. ఎవరు నశించిపోతున్నారు ఈ భూమి మీద అని ఆ పరలోకపు తండ్రి అనగా దేవుడు ఈ భూమి మీద ఆయన చూసినప్పుడు ప్రతి మనిషి కూడా మార్గము తప్పిన గొర్రె వలె, కాపరి లేని గొర్రెల వలె జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ప్రేమ గలవాడు గనుక ఆయన ప్రేమ మానవాళి మీద ఉంచి మానవులమైన మనము నశించకుండా రక్షించబడి తన సన్నిధిలో ఉండాలని దేవుడు మానవాళిని ప్రేమించాడు. ఇక్కడ 19వ అధ్యాయము మొదటి వచనంలో మనము గమనించినప్పుడు, లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనంలో, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి ఆయన ప్రయాణం చేస్తున్నాడు? యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. దాని గుండా పోవలసి ఉండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? ఆ యెరికో పట్టణంలో జక్కయ్య అనే ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. ఆ పట్టణంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో జక్కయ్య జీవిస్తూ ఉండగా యేసు ప్రభువు యెరికో పట్టణములో ప్రవేశించెను. ఎవరి కోసం ప్రవేశించాడు? జక్కయ్య కోసమే ప్రవేశించాడు. ఎందుకు జక్కయ్య కోసమే ఆయన ఆ పట్టణంలో ప్రవేశించాడు? జక్కయ్య యూదుడు, ఇశ్రాయేలు యొక్క జనాంగంలో ఉన్నటువంటి ఒక గోత్రానికి సంబంధించినవాడు. మొట్టమొదటగా యేసు ప్రభు ఇశ్రాయేలు జనాంగమునకు, యూదులకు మాత్రమే సువార్తను ప్రకటించాడు. ఆ తరువాత అన్యజనులమైన మనకు సువార్త అందింది, రక్షించబడ్డాము, సంఘములో చేర్చబడ్డాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ జక్కయ్య యొక్క వృత్తి సుంకపు గుత్తదారుడు, అంటే సుంకాన్ని వసూలు చేసేవాడు అన్నమాట. అతని గురించి ఇంకా చెప్పబడిన మాట ఏమిటంటే 2వ వచనంలో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గలవాడు ఒకడు. 3వ వచనంలో, యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. వారి నోట వీరి నోట పడి జక్కయ్య నోట పడింది. ఈ దారిన యేసు వస్తున్నాడు అని జక్కయ్య విన్నాడు. జక్కయ్య వినగానే, అరే ఆయన ఎవరో చూడాలా, ఎలా ఉంటాడో చూడాలా, ఆయన ఏం చేస్తాడో చూడాలా నా కళ్ళతో అని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరుగు పరుగున మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి అక్కడ బాగా కూర్చున్నాడు.
ఆ దారంబడి యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు ఆ దారంబడి వస్తూ ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని చాలా సనుక్కొని. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన ఇంటిలోనికి కూడా వెళ్ళాడు. అది చూసినటువంటి ఆ యెరికో పట్టణస్థులంతా ఏమనుకుంటున్నారు? అయ్యో, ఈయన యేసు కదా, దైవకుమారుడు కదా, ఈ పాపి అయిన మనుషుని ఇంటికి వెళుతున్నాడే, ఈ పాపి అయిన మనుషునితో మాట్లాడుతూ తన ఇంటిలోనికి వెళుతున్నాడే అని ఏమనుకున్నారు? సనుక్కున్నారు. సనుగులు ప్రారంభమైనాయి. ఆ జక్కయ్యకు ఆ పట్టణంలో ఉన్న పేరు ఏమిటంటే పాపి అయిన జక్కయ్య. ఎందుకు ఆ పేరు జక్కయ్యకు వచ్చింది అంటే, తాను చేస్తున్నటువంటి వృత్తి లేక ఉద్యోగంలో న్యాయంగా పన్ను వసూలు చేయలేదు. ఆయనకు ముందుగానే వారు ఏం పేరు పెట్టారు? అన్యాయస్తుడు, పాపి అయినా ధనవంతుడైన జక్కయ్య. అన్యాయంగా సంపాదిస్తున్నాడు, దానివలన పాపి అనే పేరు సంపాదించుకున్నాడు. మాత్రమే కాకుండా ధనాన్ని కూర్చుకున్నాడు. జక్కయ్య తన ఉద్యోగంలో దేవుని యొక్క ధర్మశాస్త్రమును కానీ, న్యాయ విధులు కానీ, కట్టడలను కానీ ఏమాత్రము ఆలోచించకుండా ₹2 వసూలు చేయమంటే ₹2కు ₹4 వసూలు చేసి ₹2 ఆ గవర్నమెంట్కు పన్ను కట్టి ₹2 వెనుకేసుకొని ధనవంతుడయ్యాడు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు చేసేది అదే. బల్లా కింద చేతులు పెట్టి లంచాలు తీసుకొని కోట్లు కూడబెడతారు. ఆ నోట ఈ నోట పడి అధికారులకు తెలిసినప్పుడు వారు రైడింగ్ చేసినప్పుడు దొరికిపోయి ఎంతోమంది ఉద్యోగులు బజారున పడ్డారు లేదమ్మా, చాలామంది పడ్డారు. ఇలాగున జక్కయ్య కూడా నాటి దినాల్లో పన్ను అధికంగా వసూలు చేసేవాడు. కానీ జక్కయ్య ఉన్నదంతా పొట్టివాడైనా గట్టివాడు కనుకనే రోమా ప్రభుత్వము ఆ ఉద్యోగము జక్కయ్యకి ఇచ్చింది. బాగా అందరినీ బెదిరించేవాడు, గద్దించేవాడు. ఇదిగో నువ్వు ఇంత కట్టకుంటే నేను నిన్ను సరసాలకు ఈడుస్తా, న్యాయసభలకు ఈడుస్తా అని బెదిరించి భయపెట్టి అధికంగా పన్ను వసూలు చేసి బాగా సంపాదించి ధనవంతుడయ్యాడు. అన్యాయంగా సంపాదించి ధనవంతుడయ్యాడు. అటువంటి జక్కయ్య కోసము ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళుతున్నాడు. విచిత్రం కదా, విచారంగా ఉంది కదా మనకు. అన్యాయస్తుని కోసము, పాపి కోసము, ప్రజలను హింసించే వాని కోసం యేసు ప్రభు పోవడం ఏంది అని మనలో కొంత ఆశ్చర్యం కలగవచ్చు. కానీ యేసు ప్రభు వచ్చినదే అన్యాయస్తుల కోసం, పాపుల కోసం, ఇంకా సాతాను చేత బంధించబడి పీడించబడి భయంకరమైన స్థితులు గతులతో నింపబడి ఉన్నటువంటి వారి కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటూ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా
యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాడో జక్కయ్యలో వెంటనే ఏం కలిగింది? మార్పు కలిగింది. చూడండి, జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా. ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని చేతనైనానో అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అప్పుడు జక్కయ్యకు ధర్మశాస్త్రము గుర్తొచ్చింది. అంతవరకు ధర్మశాస్త్రం గుర్తురాలే, ఇది న్యాయమా ఇది అన్యాయం అన్నవి ఏవి కూడా గుర్తురాలే. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చి తన ఇంటిలోనికి వచ్చి ఆయనతో కలుసుకున్నాడో వెంటనే లోపల ఉన్నటువంటి ఆ పాపపు యొక్క మూలాలు అవన్నీ కూడా బయటకు వచ్చి, ఇదిగో ప్రభువా అని తనంతట తానే ఒప్పుకొని, నేను 4 అంతలు ఇచ్చేస్తా, 4 అంతలు చెల్లిస్తానని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనిషిలో పాపం ఉన్నంత వరకు, పాపపు యొక్క మూలాలు శరీరములో దాగి ఉన్నంత వరకు మానవుడు రక్షించబడలేడు. యథార్థంగా ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారో, ఆ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దైవ కనికరము మానవుని యొక్క హృదయంలో ప్రవేశించి మానవుడు యథార్థంగా మాట్లాడడం, యథార్థంగా ఒప్పుకోవడం, యథార్థంగా జీవించడం, యథార్థంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది మానవుని యొక్క హృదయంలో జరిగే ప్రక్రియ. ఇక్కడ జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ప్రభువా. దైవజనుడైన పౌలు రోమాపత్రిక 10:9-10 ఏమంటున్నాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించిన ఎలా నీవు రక్షించబడదు అని చెప్పాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే ఈ పాపిష్టి దేహంలో, ఈ పాపిష్టి మానవునిలో ఆ దైవ కార్యం అనేది జరుగుతుందని మనము గ్రహించాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి జక్కయ్యతో ఇలా అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. ఇక్కడ మానవులందరూ కూడా నశించిపోతున్నారు. అంటే జక్కయ్య రక్షించుటకు ఆయన ఎరుకో పట్టణములో ప్రవేశించాడు. ఎరుకో పట్టణం అనగా శాపగ్రస్తమైన పట్టణం. ఏ పట్టణం అది? శాపముతో నిండి ఉన్న పట్టణం. శాపగ్రస్తమైన పట్టణంలోనికి ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, ఆ దైవ కుమారుడు, ఆ శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, ఆయన రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. అటువంటి ప్రభు ఎక్కడ ఆయన తిరిగాడు? ఎక్కడికి ఆయన వెళ్ళాడు అంటే ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. అంటే శాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణంలోనికి వచ్చాడు. ఇలారా ఈ లోకము, దానిలో ఉన్న ఆశలు ఒక దినమున గతించిపోతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకము, దాని ఆశలు ఒక దినమున గతించిపోతాయి. దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని వాగ్దానములు, ఆయన నిశ్చయముగా చెప్పినటువంటి ప్రతి వాగ్దానం అది తప్పక నెరవేరి అది నిలుస్తుంది. దాని ఫలం ఒకరోజు మనము చూస్తాము, ఆనందిస్తాము. ఇది నమ్ముట వలన జరిగే ప్రక్రియ. ఇక్కడ మనం చూస్తున్నాము ఎరుకో పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. ఈ శాపగ్రస్తమైన పట్టణం అంటే ఈ పట్టణానికి మరొక పేరుంది. ఈ శాపగ్రస్తమైన పట్టణం ఇది ఎందుకు శాపానికి గురైంది?
ఎందుకు ఈ పట్టణం ఇంతగా దేవుని చేత శపించబడింది? అలనాడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి, కనాను దేశానికి వెళుతూ ఉండగా, ప్రయాణం చేస్తుండగా, ఆ ప్రయాణములో ఈ యెరికో పట్టణము అది అడ్డుగా ఉంది. యెరికో పట్టణం యొక్క ద్వారాలు గొప్పవి. వారు చుట్టూ కట్టినటువంటి ఆ గోడలు గొప్ప గోడలు. ఈ ఇశ్రాయేలు జనాంగము పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలంటే యెరికో పట్టణంలో గుండానే వెళ్ళాలి. ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ సమయంలో యెహోషువ ఆ పట్టణాన్ని వేగు చూడమని ఇద్దరిని వేగుల వారిని పంపినప్పుడు ఆ పట్టణము బలమైన పట్టణముగా మాత్రమే కాకుండా బలమైన సైనికులతో, భద్రతతో ఆ పట్టణం ఉన్నట్లుగా వీరు ఫిర్యాదు తీసుకొని వస్తారు. ఎట్టకేలకు యెహోషువ ఇశ్రాయేలు జనాంగం అందరూ ప్రార్థన చేయగా వారి ప్రార్థన ప్రభువు ఆలకించి వారిని ఆ పట్టణమును గుండా ప్రయాణం చేయడానికి దేవుడే చర్య తీసుకుంటాడు. మీరు ఏమి చేయొద్దు, యుద్ధం చేయొద్దు, ఏం కష్టపడద్దు, మీరు నేను చెప్పినది చేయండి అని 7 దినములు ఆ పట్టణం చుట్టూ ప్రదర్శనం చేయమంటాడు. ప్రతిరోజు ఆ పట్టణం చుట్టూ వారు ఏం చేస్తున్నారు? ప్రదర్శనం చేస్తున్నారు. 7వ దినమున 7 మార్లు ప్రదర్శించమంటాడు. అప్పుడు 7 మార్లు ఎప్పుడైతే వారు కేకలు వేస్తూ ఆ పట్టణం చుట్టూ తిరిగారో ఆ యెరికో గోడలన్నీ ఏమైపోయాయంటే కుప్ప కూలిపోయాయి. అంటే దాదాపు ఆ యెరికో గోడలు, ఆ గోడల మీద దాదాపుగా మనం ఇప్పుడు కడప పులివెందుల వెళ్తున్న రూటు, ఆ డబల్ రూటు 4 లైను లేక డబల్ రూట్ ఉన్నంత విశాలత ఉండేది. అందుకే రాహాబు అక్కడ రాహాబు అక్కడ దాని మీద ఇల్లు కట్టుకుంది. అంత విశాలమైనటువంటి ఆ గోడలు ఆ భద్రంగా వారు కట్టుకున్నారు. అటువంటి యెరికో గోడలు కూడా సులువుగా సునాయాసంగా అవి కూలిపోవడానికి దేవుడు చర్య తీసుకున్నాడు. అది యెరికో పట్టణం. యెరికో పట్టణం ఇది శాపగ్రస్తమైన పట్టణము. ఆ పట్టణములో జక్కయ్య నశించిపోతున్నటువంటి కొన్ని పట్టణాలు. లోతు, సొదొమ, గొమొర్రాల్లో కొంత ఇబ్బంది కలిగాడు, నశించాడు. ఎందుకు? సొదొమ, గొమొర్రా పట్టణాలు కూడా దేవునికి ఇష్టము లేని పట్టణాలు. ఎందుకు? అక్కడ నివసిస్తున్నటువంటి వారి క్రియలను బట్టి కానీ, వారి చర్యలను బట్టి కానీ, వారి ఆలోచన విధానాన్ని బట్టి కానీ చూస్తే వారు మంచితనము ఏమాత్రం వారిలో లేదు. వారు కేవలము శరీర కార్యములకు మాత్రమే వారు ముందుండేవారు. అటువంటి భయంకరమైన పట్టణాలు అగ్నిగంధాల చేత ఏమయ్యాయి? కాల్చబడ్డాయి, కాలిపోయాయి. ఈ యెరికో అనగా సువాసనకరమైనది అనే ఒక పేరు ఉన్నది దానికి. ఏం పేరమ్మా? అది శాపానికి గురి కాకముందు ఎలా ఉండేదంట? సువాసనకరమైన పట్టణం. అంటే పరిమళించే పట్టణం. అంత బలమైన గోడలు కట్టుకున్నటువంటి ఆ ప్రజలు, ఆ ఊరు లేక ఆ పట్టణము ఎలా ఉండేదంట? పరిమళాలతో పరిమళించేది, సువాసనకరమైన. అంటే ఆ పట్టణం చుట్టూ తోటలు వేసి మంచి పుష్పాలు నాటించి అందంగా వారు తీర్చిదిద్దుకున్నారేమో. అందుకే ఆ పేరు దానికి వచ్చింది, సువాసనకరమైన పట్టణం. రాను 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 ఆ పట్టణము ఏ విధంగా మార్చబడిందంటే శాపగ్రస్తమైన పట్టణముగా మార్చబడింది. లేక దాంట్లో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారట?
అని కూడా మనం కీర్తనాకారుడు తెలియజేస్తాడు. 38వ కీర్తనలో మనం ఒక మాట చూద్దాం. చూడండి, 38 వచనం 5, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించను అనే మాట ఉంది ఇక్కడ. వారి మూర్ఖత వలన కలిగిన నా గాయాలు దుర్వాసన గలవై స్రవించెను. ఈ యెరికో పట్టణంలో జక్కయ్య యూదుడే, సుంకపు గుత్తదారుడే, కానీ తన బ్రతుకు ఎలా ఉందట? దుర్వాసన గలదిగా ఉన్నది. బ్రతుకు ఎలా ఉందమ్మా? దుర్వాసనగా ఉంది. బ్రతుకులో పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయము లేదు, యథార్థత లేదు, క్రమము లేదు, దైవ భయము లేదు, పాప భీతి లేకుండా బ్రతుకుతూ వాళ్ళ బ్రతుకంతా ఎలా ఉందంట? దుర్వాసన గలదై కంపు కొడతా ఉంది. ఆ సువాసన కలిగిన, ఆ పరిమళము కలిగినటువంటి ఆ పట్టణంలో మనుషులంతా ఎలా ఉన్నారట? దుర్వాసన కలిగిన వారుగా ఉన్నారు. యెషయా గ్రంథంలో కూడా మనకు ఆ మాట కనపడుతుంది. యెషయా గ్రంథము 1:5లో మనం ఆ మాటను చూడొచ్చు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. మనుషులంతా ఎలా ఉన్నారమ్మా? అరికాలు మొదలుకొని తల వరకు కూడా కొంచెమైనను స్వస్థత లేకున్నారు. అంటే దేవుని ఇష్టకరంగా, దేవుడు చూసి ఆనందించే రీతిగా తమ ప్రవర్తనలు, క్రియలు, ఆలోచనలు, తలంపులు ఏమాత్రము లేవు. అరికాలు మొదలుకొని తల వరకు ఏమాత్రము వారి దగ్గర స్వస్థత లేదు. వారు బలహీనులయ్యారు. ప్రతివాడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏ వ్యాధి? ఈ వ్యాధి పాపమనే వ్యాధితో మానవులందరూ కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కనుక అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నారట? దుర్వాసన కొడుతున్నారు. ఎవరు ప్రియులారా? మనము కూడా ఒకప్పుడు మన క్రియలను బట్టి, మన బ్రతుకును బట్టి, మన అవిశ్వాసమును బట్టి, మనము సేవించిన దేవతలను బట్టి, నడిచిన క్రియలను బట్టి, పితృపారమైన వ్యర్థ ప్రవర్తనను బట్టి, శరీరము యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఆ దైవోగ్రతకు పాత్రులమై నడుచుకున్నప్పుడు మన బ్రతుకులు కూడా ఎలాంటివి? దుర్వాసన కలిగినవి. ఎఫెసీ పత్రిక 5:2లో ఏముంది? గమనించండి. ఎఫెసీ పత్రిక 5:2లో, ఆయన మనలను పరిమళ వాసనగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడనే మాట ఉంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, చూడండి అక్కడ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అదిగో దుర్వాసన కొడుతున్నటువంటి ఆ జక్కయ్య కోసం పరిమళ వాసనగా మార్చి రక్షించబడి తన బిడ్డగా చేసుకోవడానికి యేసు ప్రభు ఆ యెరికో పట్టణానికి ప్రయాణం చేయవలసి వచ్చింది. మన స్థితి కూడా అంతే. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా, బలిగా అప్పగించుకొని మనము ఎందుచేత పరిమళ వాసనగా మార్చబడ్డాము, తీర్చబడ్డామంటే ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మన కోసం తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడట? అర్పణగా, బలిగా అర్పణ అయిపోయాడు, బలి అయిపోయాడు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తము చేత మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు మనము వాక్యం ఏమని పిలుస్తుందంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు మన కోసం సిలువలో బలియాడు. ఈరోజు మనము పరిమళ వాసన కలిగి ఉన్నామా? లేక ఆనాడు యెరికో పట్టణంలో జక్కయ్య వలె దుర్వాసనతో నింపబడి
లేక ఆ శాపగ్రస్తమైన పట్టణములో నశించిపోతున్నామా అని మనము ప్రశ్నించుకున్నప్పుడు మనంతట మనము పరిమళ వాసనలోనికి రాలేము. కానీ ఆయన పంపిన దైవకుమారుడైన క్రీస్తును మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన బ్రతుకుల్లోకి ఆయనను పిలుచుకుంటామో, ఆహ్వానిస్తామో, అప్పుడే మనము పరిమళ వాసనగా మార్చబడతామని దైవవాక్యము తెలియజేస్తుంది. ఈ యెరికో పట్టణంలో జక్కయ్య అనే పేరు గల ఒక మనుషుడు నివసిస్తున్నాడు. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏమిటి? పవిత్రుడు. పవిత్రుడు. జక్కయ్య అనే పేరుకు అర్థము పవిత్రుడు. కానీ అతను చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా, నడవడి రీత్యా ఎలా ఉన్నాడు? లోకమేమని పిలుస్తుంది అతన్ని? పాపి, 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 అన్యాయస్తుడు, అన్యాయస్తుడని లోకం పిలుస్తుంది. ఈ పవిత్ర హృదయం పేరు మంచిదే. తల్లిదండ్రులు పెట్టారో, లేక మరి అవ్వాతాత పెట్టారో, లేక బంధువులు పెట్టారో, కానీ పేరు మాత్రము బ్రహ్మాండమైన పేరు. జక్కయ్య అనగా పవిత్రుడు, పవిత్రుడు. కానీ జీవితంలో ఏమాత్రము పవిత్రత కొంచెమైనను కనబడకుండా జీవిస్తున్నాడు. కొంచెమైనను కనబడకుండా. అయ్యో బీదలే, వీరి దగ్గర ₹1 వసూలు చేయాల్సి ఉంటే ₹2 వసూలు చేస్తున్నాననే కాసింతన్న కనికరము లేకుండా వారి దగ్గర ₹2-3 వసూలు చేసి ప్రభుత్వానికి కొంత కట్టి కొంత వెనకేసుకుంటూ నీతి మాలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్న పవిత్రుడైన జక్కయ్య. ఈరోజు మనం కూడా మంచి మంచి పేర్లు పెడతారు మన పితరులు. పేరు బ్రహ్మాండం. కానీ జీవితంలో ఆ పేరుకు తగ్గట్టు తీరు కానీ, పేరుకు తగ్గట్టు జీవితం కానీ, పేరుకు తగ్గట్టు పవిత్రత కానీ, పేరుకు తగ్గట్టు న్యాయ విధానాలు కానీ మనం నడుచుకొని జీవించడం లేదు. శాంతమ్మ అంటే హృదయంలో ఎంత శాంతం ఉండాలి. పేరు మంచి పేర్లు పెట్టుకుంటాము, పితరులు పెడతారు. కానీ ఆ పేరుకు తగ్గట్టు తీరు మన బ్రతుకులో, మన బ్రతుకు గుండా, మన దైవ భక్తి గుండా, మన విశ్వాసం గుండా లోకానికి చూపించినప్పుడు పేరుకు తగ్గట్లు తీరు అన్నట్లుగా బ్రతికినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కానీ జక్కయ్యకు పేరు పవిత్రుడని పెట్టారు. కానీ జక్కయ్య చేస్తున్నటువంటి అవినీతి, నీతి మాలిన పనులు చేస్తూ ఆ పట్టణంలో బ్రతుకుతున్నాడు. యేసు ఎప్పుడైతే తన ఇంటిలోనికి ప్రవేశించాడో, ఎప్పుడైతే జక్కయ్య నీవు దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని పలికాడో, వెంటనే జక్కయ్యలో మార్పు ప్రారంభమైంది. నాటి నుండి జక్కయ్య పవిత్రుడైపోయాడు. తాను చేస్తున్నటువంటి అవినీతిని, తాను చేస్తున్నటువంటి అక్రమాన్ని, తాను చేస్తున్నటువంటి అన్యాయాన్ని అంతయు విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని కనికరం పొందుకొని దైవకృప అందుకొని ఆనందించి జీవించాడు. ఈరోజు మనం అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాము. దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకున్నామా? జక్కయ్య వలె సంతోషభరితమైన జీవితాన్ని మనము జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఇక్కడ అతడు పాపి, అన్యాయస్తుడు అని పిలువబడుతున్నారు కదా. అతడు పాపి అంటున్నారు, అన్యాయస్తులు అంటున్నారు. మరి అన్యాయస్తులు, పాపులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? కానే కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-10 ఇలా రాయబడి ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 6వ అధ్యాయము 9-10 వచనాల్లో దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేనరని మీలో కొందరు అట్టివారై ఉంటురి కానీ అనే మాట ఉంది. ఇక్కడ
9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, గ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషులు సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్ట్ అంతా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అందులో ఒక పేరేది? అన్యాయస్తులు. అన్యాయస్తులు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మనము దేవుని రాజ్యమునకు వారసులుగా పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం మనము? ఈ పాపిష్టి లోకములో నుండి పాప ప్రక్షాళన పొందుకొని ఆ దైవ కుమారుని యొక్క బలియాగము ద్వారా పవిత్రపరచబడి ఆయన యొక్క చిత్తమును బట్టి ఆయన ఇష్టానుసారంగా జీవించి ఆ పరలోక పట్టణమును మనము స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క అభిష్టము. ఇష్టం వేరు, అభిష్టము వేరు. అభిష్టం అంటే ఇంకా ఎక్కువైనది, ఇష్టం కన్నా మరింత ఎక్కువైనది అభిష్టం. ఆయనను మన కోసం పంపడానికి కూడా దేవుడు యెహోవాకు అభిష్టమాయను అని యెషయా గ్రంథంలో ఒక చోటు ఉంది. ఆయనను భూమి మీదకి పంపడానికి ఎంత ఇష్టపడ్డాడు. ఎందుకు? ఈ పాపిష్టి జనం కోసం, నశించిపోతున్న మన కోసము తన ఏకైక కుమారుని లోకానికి పంపి మనల్ని స్వస్థపరిచి బాగు చేసి కళంకాన్ని, కల్ముషాన్ని, మచ్చ డాలును అంతా కడిగి పవిత్రులుగా చేసి ఆ పరలోక పట్టణానికి వారసులుగా మనల్ని చేసుకోవడానికి దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మరి ఈ జక్కయ్య జీవితంలో నుండి అన్యాయమంతా ఏమైపోయింది? యేసు ప్రభువును చేర్చుకోగానే అన్యాయమంతా ఒప్పుకున్నాడు. 4 అంతలు ఇచ్చేసి క్షమాపణ పొందుకున్నాడు. అవును, క్షమాపణ పొందుకుంటే మన ప్రభువు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా. సిలువలో దొంగను, దేశద్రోహ చేసినటువంటి దొంగనే క్షమించాడు కదా. మనమంత ద్రోహం చేయలేకున్నా కూడా మన దగ్గర కొంత శారీరకంగా పాపమున్నా దేవుడు సులువుగా మనల్ని క్షమిస్తాడు. భయంకరమైన పాపముతో నింపబడిన ఆ బందిపోడు దొంగలాంటి ఆ దొంగలనే ప్రభువు క్షమిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమించాడు. మనం ఒప్పుకున్నాము. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే దేవుని యొక్క కనికరము అనుదినము మనము పొందుకుంటాం. ఆయన కనికరము, ఆయన కనుదృష్టి, ఆయన కనుసంధానంలో మనము జీవించాలంటే, దినదినము ఆయన కృప కాపుదల మన మీద ఉండాలంటే ఆయనకు ఇష్టకరంగా మనము జీవించాలి. ఆయనకు మెచ్చే రీతిలో మన బ్రతుకులు, మన విశ్వాసపు యాత్ర అనేది ఉండాలని దైవవాక్యం మనకు తెలియజేస్తాము. అయితే అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశించరు. అన్యాయాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ అనేకమైన లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా కూడా మనలో ఉండకూడదు, మనం వాటిలోకి వెళ్ళకూడదు. ఇవి మనకు తగినవి కాదు. మన ప్రభువు పరిశుద్ధుడు. మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవించినప్పుడే దేవుని నామానికి మహిమ అనేది కలుగుతుందని దైవవాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తాము, జక్కయ్య యూదుడని చెప్పుకున్నాం. అయితే జక్కయ్య యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆ అపవిత్రుడు అయినటువంటి జక్కయ్య పవిత్రత లోనికి వచ్చేసాడు. ఇప్పుడు పవిత్రుడైపోయాడు. దుర్వాసన కొడుతున్న జక్కయ్య ఏమయ్యాడో పరిమళ వాసన వచ్చాడు. అన్యాయం చేస్తున్న జక్కయ్య ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు పవిత్రుడైపోయాడు, పరిశుద్ధుడైపోయాడు. అందుకే పరిశుద్ధులు కావాలంటే ఎవరంటే మార్గము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఒక మాట పౌలు రాసి పెట్టాడు.
మొదటి అధ్యాయంలోనే అక్కడ చూసినప్పుడు 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఈ పత్రిక రాసింది ఎవరికంటే పరిశుద్ధులుగా పిలువబడిన వారికి ఈ పత్రిక రాసింది. ఇప్పుడు మనము పరిశుద్ధులుగా ఉన్నామంటే, పరిశుద్ధులుగా లేనివారు పరిశుద్ధులుగా కావాలంటే ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను నమ్మాల. నమ్మి విశ్వసించిన వాడు ఏమవుతాడట? రక్షించబడతాడు. జక్కయ్య కూడా అంతే. యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు, ఆయనను చూశాడు. చూసిన వెంటనే ఆయన ఇంటిలో చేర్చుకున్న వెంటనే ఆత్మరక్షణ పొంది తాను చేసినటువంటి ఆ బలహీనతలు, ఆ పాపాలు, ఆ అన్యాయం అంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకొని పవిత్రుడై జీవింపసాగాడు. అలాగుననే ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఆ మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. ఆయన ద్వారానే ఆయన జీవితాన్ని, ఆయన శ్రమలను, ఆయన విశ్వాసమును, ఆయనను గురిపెట్టి చూసిన వారు మాత్రమే, ఆయన కలిగిన మనసు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అది కూడా ఆయన ద్వారానే. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం? యేసు నామములో ముగింపు చేస్తాం. ఆయన నామం ఒక ఉత్తరము మనము ఎవరికి రాస్తున్నామో, ఎక్కడ చేరాలనో ఆ ఉత్తరము చేరాలంటే దాని మీద ఒకటి స్టాంపు ఉండాలి. స్టాంపు లేని ఉత్తరము గమ్యం చేరుతుందా? చేరదు. దాని మీద ఒక ముద్ర అనేది ఉండాలి. అలాగనే యేసు నామములో చేయబడే ప్రార్థన కానీ, మొర్ర కానీ, ఇంకా ఏదైనా కానీ అది పరమున తండ్రి దగ్గరికి చేరాలంటే ఆయనే మార్గం, ఆయన మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. పవిత్రత. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, పౌలు తెలియజేస్తాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట మనము ఆలోచన చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం పరిశుద్ధపరచబడి ఉన్నామంటే యేసుక్రీస్తు శరీరము కల్వరి శిలువలో బలిగా అర్పించడాన్ని బట్టి, ఏదో మన సొంత నీతిని బట్టి మనమేదో గొప్పవారమని, నీతిమంతులమని, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు, పవిత్రులమని అనుకుంటే మన నీతి, మన పవిత్రత, మనదంతా కూడా కేవలము మురికి గుడ్డ లాంటిది అని యెషయా గ్రంథంలో తెలియజెప్పబడింది. మనము ఏ పాటికి సరిపోం. దేవుడు మనల్ని చూసినప్పుడు మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డతో సమానమని తెలియజేయబడతాను. ఆయన బలి, ఆయన శరీరధారి అయి కలవరిలో బలి అవటం ద్వారా మనకి ఏమి లభించిందట? పరిశుద్ధత. పరిశుద్ధపరచబడి ఉన్నాము అని దైవవాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళలో జక్కయ్యలో ఉన్నటువంటి లోపాలను, జక్కయ్యలో ఉన్నటువంటి బలహీనతలను మనము చూస్తున్నాం. ఈనాడు మనలో బలహీనతలు, మనలో లోపాలు, మనలో దేవునికి వ్యతిరేకమైన స్వభావ స్థితిగతులు ఒకవేళ ఉంటే జక్కయ్య వలె ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో ఆయన తప్పకుండా మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఏమని? ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మన పాపములు మనము ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను
పవిత్రులుగా చేస్తాడు అని యోహాను తన మొదటి పత్రికలో రాసి భక్త కోడికి తెలియజెప్పాడు. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, కనికరం పొందుకోవాలి. బ్రతికినంత కాలము కుక్కతో ఒక వంకర అన్నట్లుగా మన బ్రతుకులు, మన అవిశ్వాసపు బ్రతుకులు దేవుడు చూసి బాధపడుతూ ఉన్నాడు, వ్యసనపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. కొంతసేపు ఇలా, కొంతసేపు అలా, రెండు మనస్తత్వాల మధ్యలో మనము నలిగిపోతూ ఉంటాము. కానీ దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఇశ్రాయేలులతో పలు సందర్భాల్లో కొన్ని చోట్ల ఇలా అన్నారు, ఎన్నాళ్ళు మీరు ఇంకా రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు అంటాడు. లోకం ఒకవైపు, పాపము ఒకవైపు, దేవుడు ఒకవైపు. ఇలా బ్రతకడాన్ని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు. ఎన్నాళ్ళు మీరు ఇంకా రెండు తలంపుల మధ్య జీవిస్తారు? ఎన్నాళ్ళు ఇంకా నా మాట ఎప్పుడు వింటారు? ఎప్పుడు సరిచేసుకుంటారు? ఎప్పుడు క్రమపరచబడతారు? ఎప్పుడు న్యాయమైన క్రియలు జరిగిస్తారు? ఎప్పుడు పరిశుద్ధమైన అర్పణలు నా సన్నిధికి తీసుకొని వస్తారు? ఎప్పుడు నన్ను గౌరవపరుస్తారు? ఇంతకాలము అగౌరవపరిచారు, ఇంతకాలము దుఃఖపెట్టారు. మలాకీ గ్రంథంలో అయితే ఇలా అంటున్నాడు, గుడ్డిదానిని, కుంటిదానిని, బలహీనమైన దాన్ని తెచ్చి నాకు అర్పణ ఇస్తున్నారు. ఇది న్యాయమా? మానవుడా, నా యొద్ద నీవు దొంగిలిస్తూ ఉన్నావు. దొంగ బ్రతుకులు, దొంగ విశ్వాసము, దొంగ భక్తి ఎన్నాళ్ళు బ్రతికినా ఒక దినమున ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు విడువబడము ఖాయము. రాబోయే శ్రమ దినాలలో బాధలు పడి అంగలార్చడము తప్పదు. ఈరోజు మనకు జక్కయ్య మన ముందు మాదిరిగా ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నేను అన్యాయస్తుడనే, పాపినే, ఈ జనాలు చెప్పినట్లుగా ఇదిగో నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నీవు నన్ను కనికరించు అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి, వారసుడు. ఆయన మొదటి విశ్వాసి. ఆయన అబ్రహాము, ఆయన అందరికీ తండ్రి. విశ్వాసపు అడుగులు, మొదటి అడుగులు వేసినవాడు. దేవుడు వెళ్ళు అంటానే వెళ్ళాడు, అక్కడ వెళ్ళు అంటానే వెళ్ళాడు. ఎక్కడికి ప్రభు అని బదులు చెప్పకుండా వెళ్ళాడు. ఈ కాలం సంఘంలో కూడా ఒకవేళ పెద్దలు పలానా చోటికి అడ్రస్ చెప్పకుండా పలానా చోటికి వెళ్ళు అంటారేమో. అప్పుడు వెంటనే మనం ఎక్కడ సార్ చెప్పింది, ఏ ఊరికి పోవాలా, ఎక్కడ పోవాలా, ఏ ప్రాంతము, ఏది చెప్పకుండా అక్కడ వెళ్ళమన్నాడే, ఆ దక్షిణానికి వెళ్ళమన్నాడే, ఆ ఉత్తరానికి అని ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాము, ఇదిగో నీవు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి, అదిగో ఆ కనాను దేశానికి వెళ్ళు అన్నాడు. అంతే, దావ చూపించాల, ఇట్లా బొమ్మన్లే అట్లా బొమ్మన్లే. కానీ మారు పలకకుండా అబ్రహాము ప్రయాణమయ్యాడు. నీ ఇంటిని వదలమన్నాడు, ఇంటిని వదిలేశాడు. నీ ఇంటి వారిని వదలమన్నాడు, నీ గృహదేవతలను వదలమన్నాడు. అన్నీ వదిలేసి దేవుని వెంబడించాడు. గొప్ప ధనవంతుడయ్యాడు, గొప్ప జనమును సంపాదించుకున్నాడు. ఈరోజు అబ్రహాము విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు జనాంగములో ఎంత గొప్పతనం! ఈరోజు మన కుటుంబములో మనం నమ్మిన దేవుని మీద మనమున్నటువంటి విశ్వాసమును బట్టి, మన నమ్మికను బట్టి, మన భక్తిని బట్టి 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మనం ఎప్పుడైతే బ్రతకగలుగుతామో, మన వెనుకటి తరం, మన వారసులు, మన రక్త సంబంధిలో 1000 తరాల వరకు దేవుడు కరుణించేవాడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనతోనే ఈ భక్తి భూస్థాపన చేసుకుంటున్నాం. మనతోనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు ఏమయ్యాడు? మోసగాడేమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే దేవునితో పోరాడి ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని, కనికరం పొందేంత వరకు పాదాలు పట్టుకొని 12 మంది గోత్రకర్తలను ఇశ్రాయేలు జనాంగంగా వారసత్వం వచ్చింది. అలాగుననే
ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి విశ్వాసములు ప్రభు వచ్చేంత వరకు మన శేషం, మన రక్త సంబంధికులు మిగిలి ఉండాలంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, నమ్మిక మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానంలో చేసి ఎన్నడూ కూడా మరచిపోయేవాడు కాదు. అలాగుననే ఈ రోజుల్లో మనం చూస్తాం. ఆనాడు జక్కయ్య కూడా ధనాన్ని వెనుకేసుకున్నాడు. ధనం వలన తనకు కలిగిన లాభమేమి అని మనం చూసినప్పుడు ఆనాడు ధనాన్ని ఆశించిన వారు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు శిశువుల్లో 10 మందిలో 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలను రోమా ప్రభుత్వంతో ఆ పెద్దలతో కుదుర్చుకొని ఏమయ్యాడు? శరీరం నడిమికి బద్దలై చనిపోయాడు. ఆనాడు గెహాజీ ధనాన్ని ఆశించి ఏమయ్యాడు? కుష్టిని తెచ్చుకొని కుటుంబానికి అంటించాడు. ధనము మోసకరమైంది. అది కూడా అత్యధికంగా ఆశించడం వలన ధనము మనలను నాశనములోనికి, మనలను నిత్య జీవానికి వెళ్లకుండా అది అడ్డుపడుతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అననీయ సప్పిరాలు కూడా పొలం అమ్మారు, వాళ్ళ సొంత డబ్బే, కానీ అబద్ధమాడారు. అబద్ధమాడడాన్ని బట్టి వారేమయ్యారు? చనిపోయారు. ధనము మోసకరమైనది అని మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 3:5లో ఒక మాట ఉంది. కొలస్సీ పత్రిక 3:5లో మనం చూస్తాము. 3:5 వచనములో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురత, దురాశ, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయండి. ఏవేవి చంపాలంట? భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును దాన్ని చంపివేయాలి, అపవిత్రతను దానిని చంపివేయాలి, కామాతురతను దేవుని బిడ్డలమైన మనము చంపివేయాలి, దురాశను చంపివేయాలి, విగ్రహారాధనైనను చంపివేయాలి, ధనాపేక్షను అని అక్కడ ఆరేసి కింద పుట్టినోట్లే ఉంది లోభత్వమును అనే మాట ఉంది. ఇది మనుషుని నాశనములోనికి ఈడ్చుకొని పోయేటువంటి ఈ చెడ్డ క్రియల్లో ఇది ఒక చెడ్డ క్రియ అని తెలియజేయబడుతుంది. తిమోతికి రాసిన పత్రికలో కూడా పౌలు తెలియజేశాడు. అక్కడ ఒక మాట చదివి మనము ముగింపు చేసుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాలను మనము గమనించుదాము. 17-19 వచనాలను. బాగుగా పాలన చేయి పెద్దలను చూడండి, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందు మూర్చెటి ఎద్దు మూతికి చిక్కెము పెట్టవద్దు. 6 నేను 5వ వచనం 6:17-19 చదువుదాము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతితో ఇక సంఘములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా వారికి బోధించాలో, ఎలా తెలియజేయాలో అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చాలామందిని చూస్తుంటాం. ధనాన్ని బట్టి మానవుడు గర్విస్తూ ఉంటాడు. అందరిలో లేదులే కానీ కొందరిలో. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటున్నాడు. ఇది అస్థిరము అంటే దీనికి ఏమి లేదు, స్థిరత లేదు. ఒకరోజు నీ కాడ, ఒకరోజు నా కాడ, మరొక రోజు ఇంకొకరి కాడికి అది ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. గనుక అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచొద్దు.
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. మనము దేవుని బిడ్డలమైన మనం సుఖంగా బ్రతకడానికి దేవుడే ధారాళముగా ఇస్తున్నాడు. ఏ కొదవ లేకుండా ఇస్తున్నాడు. తినడానికి తిండి ఇస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏది తక్కువ చేస్తాడు దేవుడు? తాను నమ్మిన పిల్లల కంటే ఏది కూడా తక్కువ చేయడు. అదే కదా ఇక్కడ వాక్యం చెప్తానది. ఏది కూడా దేవుడు తక్కువ చేయడు. ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మకముంచుడి. దేవుని యందు యేసు ప్రభు కూడా ఒకసారి ఒక మాట అన్నాడు, సిరిని దేవుణ్ణి ఇద్దరిని నమ్మొద్దండి. అంటే సిరి మీద దేవుని మీద రెండిటి మీద విశ్వాసం ఉంచొద్దండి. రెండిటి మీద విశ్వాసం ఉంచితే ఒకదాన్ని ప్రేమిస్తారు, ఒకదాన్ని తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు అనేది అర్థం. రెండు దాంట్ల మీద మనం మనసు ఉంచలేం. ధనం మీద దేవుని మీద రెండు మీద మనసు ఉందంటే మన మనసంతా చెడ్డది కనుక ధనం మీదకే పోతుంది. అదే అది ఇచ్చే ధారాళముగా ఇచ్చే దేవుని యందే విశ్వాసం ఉంచినట్లయితే మనకు ఏ కొరత ఏ కొదవ ఉండదని దైవవాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాము. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు. చూచి ఆత్మరక్షణ పొంది తాను బ్రతుకంతా మార్చుకొని పవిత్రుడై న్యాయవంతుడై యేసును వెంబడించి ఆయన చిత్తానుసారంగా జీవించాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటలు విని ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన రాజ్యమును ఆయన నీతిని జక్కయ్య వలె మనము కూడా వెతికితే మనము కూడా ఆయన మెచ్చే రీతిలో ఆయనకి ఇష్టకరమైన రీతిలో మన బ్రతుకులు కూడా ఉంటాయని దేవుని వాక్యము తెలియజేస్తారు. ఇక మేడి చెట్టు అనేది ఉంది. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? మేడు చెట్టు అది మంచిది కాదు. చూడ్డానికి మేడు చెట్టుగా ఉంటుంది కానీ దాని ఫలాలు కూడా ఎర్రగా కనపడతాయి. కానీ మేడు చెట్టు అంత పవిత్రమైనది కాదు, అంత మంచిది కాదు. ఎందుకంటే మేడు చెట్టు ఎక్కి ఆ పండును తుంచండి. ఇందులో పద్యం ఉంది కదా మనకు, మేడి పండు చూడు అది పండే కానీ అందులో ఏమున్నాయి? పురుగులున్నాయి. మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుంటాయి. దాంట్లో పురుగులుండే మేడి పండు, దానికి పండు అని పేరు పెట్టారే కానీ ఆ పండు ఇప్పితే పురుగులు. ఈనాడు మానవుని కూడా మేడు పండు వలె కనపడుతున్నాడు, ఎర్రగా అందంగా సౌందర్యంగా కనపడుతున్నాడు. కానీ పొట్ట ఇప్పితే అంతా దుర్వాసన, దుష్క్రియలు, అపవిత్రత ఇవన్నీ కూడా మానవునిలో కనబడుతూ ఉన్నాయి. అందుకే రోమపత్రిక అంటుంది మానవుని బట్టి 3:23 ప్రకారం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. అవును, ఈనాడు లోకమంతా కూడా పాపము వెంబడి ప్రయాణం చేస్తూ ఉంది. పాపం వెంబడి ప్రయాణం చేస్తారు. తండ్రి ఏది చేస్తే కుమారుడది, కుమారుడు ఏది చేస్తే తన కుమారుడది. ఇలాగూ పాపము వెంబడి పాపం చేస్తూ ఆ దేవుని మహిమను ఎవరు కూడా పొందుకోవాలని కానీ సమాధానపడాలని ఆ పరలోకమును ఏ విధంగా చేరుకోవాలనే ఆలోచన ఇంతైనా కూడా మానవుడు చేయలేకున్నాడు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారని దైవవాక్యము ఘంటాపదంగా అనుదినము ఆ మానవాళికి తెలియజేస్తాం. యేసు ప్రభు కూడా శరీరాధారిగా ఉన్న దినాల్లో ఎంతగా ప్రయాసపడి పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. విశ్రాంతి. ఈ పాపపు లోకములో మానవునికి ఎక్కడైనా విశ్రాంతి ఉందా చెప్పండి? 1,00,000 రూపాయలు జీతం వస్తా అంటే తృప్తి ఉందా? 2 లక్షలు వస్తా అంటే తృప్తి ఉందా? లేక 10 లక్షలు సంపాదిస్తానా కూడా నెలకు తృప్తి ఉందా అంటే తృప్తి లేదు. ఈ మానవునికి తృప్తి లేదు, ఈ మానవునికి సమాధానము లేదు. ఎప్పుడు మానవునికి సమాధానము, తృప్తి, శాంతి ఉంటుందంటే యేసు ప్రభువు మన కుటుంబాల్లో చేర్చుకున్నప్పుడు, మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు.
ఆయనకు మహిమకరంగా బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టకరంగా జీవించినప్పుడు మాత్రమే మనకు శాంతి సమాధానం అనేది దొరుకుతుందని దేవుని వాక్యము తెలియజేస్తాను. మనిషికి శాంతి దొరకడం లేదు, సమాధానం దొరకడం లేదు. ఎందుకు? దాన్ని ఇచ్చేవాడిని, దాన్ని ఆస్వాదించేవాడిని మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు వెనుకుండు నాయనా, మేము పిలిచినప్పుడు మా ముందు కనపడు అంటున్నాం. అలాగనే జక్కయ్య యేసు ప్రభువును ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు, ఇంటిలో చేర్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువును నమ్మినామని ఒక పెద్ద పటం చేపించుకొని దేవుని గుట్లో పెడతారు. యేసు ప్రభువును నమ్ముకున్నామని గుట్లో పెడతారు ఆయన్ని తీసుకుపోయి. ఇది కూడా గొప్ప విగ్రహారాధన. యేసు ప్రభు ఎక్కడుంటాడు చెప్పు? ఇక్కడ వాక్యం ఏమనుంది? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో. సత్యం అనగా వాక్యము సత్యం. ఆ వాక్యాన్ని చదువుతూ సత్యాన్ని గ్రహించి ఆ సత్యములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన ఆధీనంలో మనల్ని తీసుకొని, సత్యము ఆత్మ రెండు మనల్ని ఈ భౌతిక దేహాన్ని నడిపించినప్పుడు అప్పుడే భక్తిలో విశ్వాసంలో నిలకడగా ప్రభువుకు మహిమకరంగా మనము జీవిస్తాం. లేదంటే లోకం వైపు, ధనాపేక్ష వైపు మనము నిలబడినప్పుడు దైవకుమారుడు మనలో ఎంత మాత్రమును ఉండడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగుననే ఈ ఉదయకాల వేళలో ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అమ్మా, తల్లి, బాబు, ఎవరైనా రక్షణ ఇంకా పొందకుంటే, యేసు ప్రభువును నమ్మకుంటే, విశ్వాసం ఉంచకుంటే, ఆ వాక్యం ఏం చెప్తాను తెలిసిన? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎందుకు ఈ మాట తెలియజేస్తానంటే, మానవుని జీవితానికి ఏమాత్రమును ఆ గ్యారెంటీ లేదు. మనము ఇండ్లకు వెళ్తామని, తిరిగి సాయంత్రం కూడెక్కు వస్తామని ఎవరికి వారు అనుకోలేము. ఎందుకంటే నాకు నేనే అపనమ్మంగా ఆలోచన చేస్తాను. ఎందుకంటే మానవుని జీవితము నీటి మీద తేలిన బుడగలాంటిది, త్రాసు మీద తేలినటువంటి ఆ దుమ్ము లాంటిది. ఆ దుమ్ము లాంటి ఈ బ్రతుకును యేసయ్య చేతిలో పెడితే ఆయనే మనకు, మన ఆత్మకు ఆయనే కాపుదల, ఆయన దూతలే భద్రత, ఆయనే నడిపించువాడు, ఆయనే బలపరచువాడు, ఆయనే స్థిరపరచువాడు. ఇంకా రక్షణ పొందకుంటే, రక్షణ అనేది ఈ లోకములో ఏ నామమున కలగదని అపోస్తల కార్యాలు 2:4 చెప్పబడింది. యేసు నామమున తప్ప వేరొక మార్గము, వేరొక నామములో మానవునికి పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలుగదని దైవవాక్యము ఘంటాపదంగా తెలియజేస్తాను. వాయిదాలు వేయకుండా ఇప్పుడే ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. కులము బోదు, మతం బోదు, నీ పేరు ప్రఖ్యాతులు ఏవి పోవు, కానీ నీలో పోయేది ఒక్కటే, నీ పాపము పోయి పరిశుద్ధత నీ హృదయములో సంచరిస్తుంది. పోయేది పాపము. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే ఆత్మకు రక్షణ, కుటుంబంలో శాంతి సమాధానము నెలకొల్చబడతాయి. ఆ ప్రభువు ఆ సమాధానానికి, విశ్రాంతికి ఆయనే కారకుడు. నా సన్నిధికి వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయవాడను కానని సెలవిస్తున్నాను. కనుక ఇంకొక మాట రోమపత్రికలో 2:4 ఓ మాట చెప్పబడింది. 2:4 దేవుని అనుగ్రహమును అనే మాట అక్కడుంది చూడండి. 2:4 దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇది నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ప్రియమైన సోదరుడా, అమ్మ, ఈ మాట నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఏమని?
దేవుని అనుగ్రహం మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తూ ఉంది, నీ మనసులో తడతా ఉంది, నీ మనసులో తెలియజేస్తూ ఉంది అంటూ ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహము, ఐశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతము తృణీకరిస్తావా? ఆయన సహనముతో కనిపెడుతున్నాడు, దీర్ఘశాంతముతో కనిపెడుతున్నాడు. ఈరోజైనా నీవు మారుమనసు పొందుతావేమో, ఈరోజైనా పశ్చాత్తాపడి నీవు నన్ను ఒప్పుకుంటావేమో, నన్ను నమ్ముతావేమో, నన్ను పిలుస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని ప్రభువు జాలితో కనికరముతో నిన్ను నీ వైపు చూస్తున్నాడు. ఇంకను ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమున అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమున నీకు నీవే ఉగ్రతను తీర్చుకొనుచున్నావు. ఉగ్రతకు ఎవరి రక్షణకు వారే ఉగ్రతను అప్పగించుకున్నారు. ఆయన కనిపెడుతున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఇంకను ఆలస్యం చేస్తే, ఇంకను నిర్లక్ష్యం చేస్తే, ఇంకను కొద్ది రోజులకు నమ్ముతానులే అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే మానవుని యొక్క ఆత్మ గాలిలో తేలిన దీపము. గాలిలో దీపం ఉంచి దేవుడా రక్షించంటే ప్రయోజనమేముంది? కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని నమ్మి ఆత్మరక్షణ పొంది జక్కయ్య వలె పవిత్రంగా జీవించి ప్రభుకు మహిమకరంగా బ్రతుకుచు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు జీవిస్తూ ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అక్కడ ప్రశంసలు పొందుకోవాలంటే మన జీవితాలు, మన క్రియలు, మన విశ్వాసము దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయని దైవవాక్యము తెలియజేస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక.